ఆ తర్వాత ప్రభు కృపను బట్టి నేను ఇదే మాట నా జీవితంలో అన్వయించుకొని ప్రభు సెలవిచ్చినటువంటి దేవుడు నిర్ణయించినటువంటి అమ్మాయి పెండ్లి అని చెప్పన్నప్పుడు ఆమె విషయంలో నా కళ్ళల్లో రక్తం గడ్డగట్టేంతగా ఏడ్చి మరి ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇక ఆమె దేవుని ప్రణాళికను కాదని వేరొక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఈరోజు సంతానం కలిగి ఉంది. ఇక అది మొదలుకొని ఇక రక్షణ లేనప్పుడు ఒక గాయం అయితే రక్షణ పొందిన తర్వాత దేవుని ప్రణాళిక అంతా తెలిసి నమ్మకుండా వాళ్ళకున్న సొంత అభిప్రాయాలను బట్టి అడుగులు వేసి నాకు ఇక్కడ దొరికిన కారణాలు ఏంటంటే, ఒకటి కులం, రెండోది వయసు, ఇంకోటి పోషణ, ఇంకోటి కుటుంబ సభ్యులు. ఈ కారణం పబ్లిక్గా నా ముఖాన్ని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కారణాలను బట్టాను నీకు ఇలా ఇది ఇబ్బంది అని చెప్పాను. సరే నేను చేయగలిగేదేమో నా ఉన్న స్థితి అది. నేను మౌనంగా దేవుని పాదాలు పట్టుకొని వెళ్తానే ఉన్నాను, దేవుడే తన చిత్తంలో. ఎందుకంటే దేవుని ప్రణాళికలో వెళుతున్న ఈ సేవ ఏ అనుభవాల నుంచి దేవుడు తీసుకెళ్తాడో నాకైతే తెలియదు. అయితే సేవలో ఇరుకు ఇబ్బందులు ఉంటాయి, చాలా కట్టలాడే పరిస్థితులు కూడా ఉంటాయి. అవి ఎందుకు అనుమతిస్తాడు దేవుడు అంటే, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని నువ్వు ఆదరించడానికి, ప్రోత్సహించడానికి, ఆదుకోవటానికి, ఉన్న దాంట్లో కొంత సహాయపడి ఓదార్పునిచ్చే మాటలు అందించి వాళ్ళకు ఓచంగా పక్కన నిలబడి ప్రోత్సాహకంగా, ఏంది నేనున్నా నీకు తోడుగా, నీ వాళ్ళు ఎవరైనా నీకు వెలివేసినా నేనున్నా నీకు తోడుగా, దిగులు పడమాక, నీకు ఏ సహాయమైనా నా దగ్గరికి రా, నేను ఇస్తాను నీకు అనేటువంటి ఆ ధైర్యం, ఆ ధీమ వాళ్ళల్లో కలిగేలాగా నాకు నా తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా నాకు అండగా లేకపోయినా, అందరూ వెలివేసినా నాకు నా దైవజనుడు ఉన్నాడు. నా దైవజనుడు నన్ను ఆదుకుంటాడు, నాకు తోడే ఉంటాడు, నన్ను బలపరుస్తాడన్న నమ్మకం కలగటానికే ఇరుకైనా, ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్య సమస్యలైనా, ఇప్పుడు నేను ఉన్నా వైద్యం చేయించుకోవడానికి స్తోమత లేదు. ఈ చెవులు ఇవన్నీ, ఈ తల ఇటు భాగమంతా దిమ్ముగాను మొద్దుబారినట్టు ఏమవుతుందో తెలియదు. మా అక్కకి చెప్తే అలా ఉంటే పక్షవాతం వచ్చుద్దిరా, దేవుని స్తోత్రం తొందరగా పోవచ్చు అని చెప్పాను. నాకు తెలుసు నా ప్రభు అంత తేలిక తీసుకోడు, ఆయన చేసిన నిత్య నిబంధన ఉంది, ప్రభు చేసిన నిత్య నిబంధన ఉంది. ఆ నిబంధనలోనే నిలబడి ఉన్నాను. నేను దారి తప్పి నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతూ ఉంటే ఆ నిబంధన ఒక జరిగిపోద్ది, నేను ఒక ధరిని ఉంటా, ప్రభు పక్కన ఉంటాడు, ఇక నాకు రేల కోటింగ్ ఉంటుంది అన్నమాట. కానీ నా ప్రభులోనే ఉన్నాను కాబట్టి, పోయిన మంగళవారం స్టవ్ ఆగిపోయింది, వండుకోవటానికి ఏమి లేదు. శుక్రవారం సాయంత్రం దాకా ఏం వండుకోలే, అమ్మని తీసుకెళ్ళి చెల్లెళ్ళ ఇంటికాడ అక్కడ ఉంది. ఇక నేను ఆడ ఉంటుంది, నాకు తెలిసింది ఏదో ఆ నీళ్లు తాగితే చిన్నగా బండి నడుస్తూ ఉంది. శుక్రవారం సాయంత్రం స్టవ్ వెలిగింది. మళ్ళీ నిన్న మధ్యాహ్నానికి రాత్రికి ఆగిపోయింది. ఓ సగం ఉడుకుతా ఆగిపోయింది. అంతే, దానికి వెళ్ళి చూస్తా దేవుని స్తోత్రం అనుకోని చెప్పని చెరికాసిన మంచిని దాగి పడుకుంటే, దేవుడు ప్రేరేపించి పలానా వ్యక్తిని అడుగు అంటే ఆ వ్యక్తిని అడిగా. మరి మీరు ఎవరిని అడగరని చెప్పాను అన్న దానికి కూడా సమాధానం, నేను నోరు తెరిచి ప్రభువుని అడగకుండా ఎవరిని అడగను. ఒకవేళ వాళ్ళు అడిగినప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. వాళ్ళ దగ్గర ఉండి కూడా ఇప్పుడు అప్పుడు అని చెప్పి వాళ్ళ ఇంట్లో అవసరతలు తీర్చుకున్న వాళ్ళని చూశాను. ఇవ్వలా, ఉన్నాయి డబ్బులు ఉన్నాయి చేతిలో, డబ్బులున్నా కానీ ఇవ్వలా. ఇక అప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా, ఇలాంటి పరిస్థితులు ఎంతమంది ఉన్నారు, వారిని ఆదుకో ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను కూడా ఆదుకో అని చెప్పని నేను ఆ పరిస్థితుల్లో ప్రభు నేర్పేటువంటి పాఠం నేను నేర్చుకున్నట్లయితే వెంటనే ఒక మార్గం చూపిస్తాడు, ఫలానా వైపుకు వెళ్ళి అక్కడ నీకు సహాయం ఉంటుంది అని. ప్రభు మధ్యాహ్నం నాతో మాట్లాడుతూనే ఉన్నాడు, కొద్దిగా ఓపిక పట్టు. అమ్మ తెల్లారి 10:30కి నాకు దడదడగా ఉందయ్యా, గుండెల్లో దడదడగా ఉంది, అర్థం కావట్లేదు.
ఇక పొద్దున్నే లేచి బజారుకి పోతే ఆ కాలం అడ్డం వచ్చింది, ఎటు పోవాలి, ఓ పక్క బండి ఆగిపోతుంది, బండిలో ఆయిల్ లేదు. ఏం చేయాలో అర్థం కాక ఆడ ఇడ్లీ అని పోతే దోశ దొరికింది, తెచ్చి ఇడ్లీ పెట్టే ముందు ఆమె దడ ఆగితే తర్వాత దేవుడు ఏదో దారి చూపించాడు. నేనేమన్నా బీరువాళ్ళు ఏమన్నా మర్చిపోయాను ఏమన్నా ఉంటాయని చూసా. ఆహా, ఎంత కరువున్నా సరే ప్రభు కృపను బట్టి దశం భాగం మాత్రం అంటుకోను. నాకు కట్టకట్టలాడుతున్నా సరే, ఎందుకంటే దేవునికి ఇవ్వాల్సింది దేవుడిది, అవి పక్కనే ఉన్నాయి. అపవాదిగాడు ప్రేరేపిస్తూ ఉన్నాడు, ఆ దశం భాగం తీసుకెళ్ళు అని. దేవుణ్ణి అడుగుతున్న, ఈ ప్రేరణ నీదేనా అని. ప్రభు అన్నాడు, కొద్ది గోపి పట్టు, నీకు డబ్బులు వస్తాయి నీ చేతికి. అట్లానే ప్రభు చెప్పినట్లుగా 1:30 తర్వాత చిన్నగా బజారుకి వెళ్ళాను. ప్రభు చెప్పినటువంటి ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే ఆ వ్యక్తి ఫోన్పే ద్వారా కొంత అమౌంట్ కొడితే ఎట్టబోయేట్టుంటుందని చెప్పాను. గ్యాసు, మంచినీళ్ళు, ఏమో ఈ వర్షాన్ని నమ్మటానికి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఇరుకులో కూడా ప్రభు యొక్క సంతోషాన్ని అనుభవించగలుగుతున్నాం. ఆమెన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఎన్నో రకాల అనుభవాలు, నిందలు, అవమానాలు, వేదనలు, ఇరుకు, చెయ్యని పనుల మీద కూడా చేశారని నిందలు మోపుతారు. సేవ అంటే అదే. రోషం కలిగి నువ్వు భక్తి చేయడానికి నడుం బిగించావా? ఇదే తిమోతి పత్రికలో 4వ అధ్యాయం పట్టుకుంటే ఇక్కడ ఉంటుంది చూడు. క్రీస్తు యేసునందు 8వ వచనంలోనూ ఇక్కడ ఒక మాట ఉంది. ఏంటయ్యా ఆ మాట అంటే, సద్భక్తి చేయను ఉద్దేశించు వానికి 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనట్టుకుంటా. సద్భక్తి చేయను ఉద్దేశించు వారికి ఏం విస్తరిస్తాయి? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. అంటే నువ్వు మంచిగా భక్తి సాధన చేయాలనుకుంటే నువ్వు వెళ్తున్న ఆ సైతానుగాడు ఊరుకోడు. తల్లిలోనో, తండ్రిలోనో, తాతయ్యలోనో, చెల్లెల్లోనో, అన్నలోనో, అక్కలోనో, తమ్ముళ్ళలోనో, బంధువుల్లోనో, ఇరుగు పొరుగు వారిలోనో, సేవకుల్లోనో, సేవకురాల్లోనో, నీ సంఘస్థులు ఎవరో ఒకళ్ళు దోరచరు. దగ్గర బంధువులు ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళలో దోరచరు. ఇక కంపెనీ రాళ్ళు పడుతూ ఉంటాయి. ఏంది ప్రభు అని దిగులుగా కృంగిపోతాం, మానసికంగా కృంగిపోతాం. అలాంటి రాళ్ళు నాకు కూడా పడ్డాయి. ఉపవాసం వేసుకోవటం, ఇదిలిచ్చటం, పైకి లేవటం. ఈ అన్ని అనుభవాలకు నాకు ఇష్టమేనయ్యా అనేటువంటి దైవ సంకల్పంలో సిద్ధపరచబడిన అమ్మాయి అయితేనే వివాహంలో నాకు జత పనికత్తెగా, అలాగే సహదాసురాలుగా, అలా దేవుని యొక్క సహదాసురాలుగా, అలాగే నాకు సాటి అయిన సహాయంగా నడవగలుగుతుంది. ఇవన్నీ నాకు ఎందుకు వచ్చిన కర్మ అని చెప్పని తడవకోసారి తగాదు పెట్టుకొని, లేదంటే ఆ టీవీ ఎదురు కూర్చొని ఆ రిమోట్ నొక్కుంటా ఆ రేకులు ఈ రేకులు వాడి కొంపగోల ఈడిని నాశనం చేయని ఇట్లాంటి నాటకాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త సినిమా డ్యూట్ అని ఏవో రకరకాల సినిమాలు వస్తాయి. ఈ సినిమాలు షికార్లన్నీ వస్తామంటే ఎవడో ఒకటి స్టీరింగ్ తిప్పుతాడు రోడ్డు మీద. అప్పుడప్పుడు నాకు ప్రయాణాల్లో ఇక్కడ ఎవరైనా అలాన్న ప్రయాణానికి వెళ్ళాడు, తిరిగి క్షేమంగా తీసుకురా ప్రభు అని ప్రార్థనలో కూర్చునే వాళ్ళు లేకపోవటాన్ని బట్టే నిద్రమొంపు వచ్చి రోడ్డు దిగిన సందర్భాలు ఉన్నాయి. ఇంకెవడన్నా మంచిగా గురి చూసి బండి అంతే డైరెక్ట్గా వచ్చిండు అనుకో, కప్ప సామెత అయింది. కప్పో, కుక్కో, పిల్లో పెద్ద టైర్ల కింద పడితే ఎట్టయితే పిసురు అయిపోద్ది. ఆ టైప్ అయింది. కాబట్టి ఇది ఒక కోణం అయితే, దేవుడిచ్చిన దర్శనం, సంస్కరణ పని చాలా కష్టతరమైంది. అన్ని రకాల ఆటుపోట్లకు తాళుకొని నిలబడగలిగే వ్యక్తి అయితేనే, అలాంటి వ్యక్తినే దేవుడు రక్షణలోకి వచ్చిన తర్వాత, ఇదిగో ఈ అమ్మాయి నీ భార్యగా ఎంచబడింది, సేవకు సరిపడ కొలతలు ఉన్నాయి, లోకాశల్లో కొట్టుకొని పోతుంది కాబట్టి ఆ అమ్మాయి కోసం ప్రార్థన చెయ్యాను. అదే మాట చెబుతా నేను ప్రార్థన చేస్తుంటే మా వాళ్ళకి ఇంకొక రకంగా వినపడదు. ఇంట్లో వాళ్ళకి
ఈడెవడో మొత్తానికి ఒకళ్ళు సెట్ చేశాడు, వీడు బతుకు మారలేదు, బుద్ధి మారలేదు అనుకున్నారు. దేవుడే నాకు ఉత్తరవాది. ఎందుకంటే ఆయన చూస్తూ ఉండి వీళ్ళు ఎవరు చూడలేదుగా. నేను ఏదన్నా రహస్యంగా ఏదన్నా రచ్చకార్యాలు చేస్తూ ఉంటే, రహస్యంగా వేరొక స్త్రీతో ఏదన్నా తప్పుడు కార్యాల్లో ఉంటే దేవుడి పాటికలు ఉంచడు. పరదేశులమో ప్రియులారు అని చెప్పని పాట నా శవయాత్ర ముందు పాడుతూ ఉండేవాడు. నేను తీసుకున్న తీర్మానం అది. మా పెద్దలు అంటే నా తండ్రి నా ఎదుట ఉన్న తీరు చూసి అలాంటి బ్రతుకు నాకు వద్దు. దేవుడిచ్చిన భార్యతోనే సంతోషంగా ఉండాలి. అందుకే నేను అప్పుడప్పుడు పిచ్చోళ్ళలాగా గడ్డం పెంచుతా. ఎవరైనా నా ముఖం చూస్తే ముఖాన్ని ఫు అని ఉమ్మియాలి. ఎందుకు అలా అనుకుంటున్నావు పాష గారు అంటే, నా భార్యకు మాత్రమే నేను నచ్చాలి, నా భార్యతో మాత్రమే నేను సంతోషంగా ఉండాలి. వేరొక అమ్మాయితో ఏదో ఎంజాయ్మెంట్ చేద్దామని కాదు. ఈ పరంపర ఇంకా చాలా ఉన్నాయి. ఇది అంత పెద్ద వేరొక సబ్జెక్ట్ అవుతుంది. కానీ నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమనే దానికి, నీ భార్యని నీ సొంత శరీరంగా ప్రేమించమనే దాని విషయంలో దేవుడు చెప్పిన ఆ అమ్మాయి విషయంలో దైవ చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేస్తుంటే, ప్రభు చెప్పిన మాట ప్రకారం నా ధర్మంగా పెండ్లైతే నా భార్య నా పక్కనుంటే దేవుడు చెప్పిన పని కాదని ఇంకొక రకంగా అడుగులు వేస్తే ఎంతగా గాయపడి ప్రార్థన చేస్తాడో భర్త, అంతగా నేను గాయపడి నా కళ్ళల్లో ఇప్పటికీ ఆ రక్తపు గడ్డల యొక్క అచ్చులు, ఆ మచ్చలు ఉంటాయి. తలస్నానం చేసినప్పుడు ఆ షాంపు నీళ్ళు కానీ కుంకుమ నీళ్ళు కానీ కళ్ళల్లో పడితే ఎక్కడ వాటికి బ్లడ్ క్లాట్ అయిందో, రక్తం గడ్డగట్టిందో ఆ అచ్చులు కనపడతాయి. అంతగా ప్రేమించి ప్రార్థన చేశాను, ఏడ్చాను, కన్నీరు విడిచాను. కన్నీరు విడిచి ప్రార్థన చేశాను. నేను అప్పుడు నేను ఆయన దేవుణ్ణి అడిగా, నీవు నా కొరకు సంఘం కొరకు చెమట రక్తమయంతగా దుఃఖపడి ప్రార్థన చేసావయ్యా. నువ్వు చెప్పిన అమ్మాయి విషయంలో ఇదిగో నా కళ్ళలో రక్తమైతే గడ్డగట్టింది, కానీ నా ఆ కళ్ళలోంచి వచ్చి ఆ కన్నీళ్ళు రక్తం కాలేదు ప్రభువా, క్షమించు. నీ చిత్తమైతే అలాగ నా కళ్ళలోంచి వచ్చి ఆ కన్నీరు రక్తంగా మారేంత దుఃఖపడటానికి కూడా అవకాశం ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేశాను. సంఘం కోసం కూడా అలా ప్రార్థన చేయడానికి నాకు అనుమతి ఇవ్వయ్యా అని కూడా ప్రార్థన చేశాను. ఎందుకు ఈ మాటలు అంటున్నాను? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు? ఏమో నువ్వు పోతను, నీ వెనకాల పడి మేము కూడా వస్తున్నాం అంటారు. ఎవరైనా దైవ చిత్తంలో దేవుడు నిర్ణయించినటువంటి అమ్మాయి భార్య అని చెప్పంటే, నాకున్న క్వాలిఫికేషన్స్ ఇవే. కులం లేదు, కావలసినంత డబ్బు లేదు, ఇప్పటికిప్పుడు రోగం అన్నా కానీ హాస్పిటల్లో పోవడానికి దిక్కు లేదు, సరైన పోషణ లేదు, సంస్కరణ పని అంటే అన్ని రకాల ఆటుపోట్లు ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి. ఇలాంటి దర్శనం కలిగిన వ్యక్తి అయితేనే నా పక్కన ఉండగలుగుద్ది. అలాంటి వ్యక్తులు ఒకవేళ ముందుకు రావాలన్నా వాళ్ళ అమ్మో నాయనిల కులం రకరకాల గలిబిలు. అందుకే టోటల్గా లోకంలో ఉన్నప్పుడు ఒక ఆడపిల్ల వల్ల గాయపడి చావుదాకా బరిగెచ్చా. రక్షణలోకి వచ్చిన తర్వాత ప్రభు చెప్పినటువంటి ఆడపిల్ల అని చెప్పని ప్రార్థన చేసి కళ్ళల్లో రక్తం గడ్డగట్టేంతగా ఆమెతో ఉన్నటువంటి అంటే నడుస్తున్న విధానము, ప్రభు చెప్పిన ప్రార్థన చేస్తూ ప్రభుతో నడుస్తున్నప్పుడు ఆ మధ్యలో ఎదురైన అనుభవాలను బట్టి కొన్ని పాటలు కూడా రాయటానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ లోతైన ఈ గాయాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు ప్రభు కృపను బట్టి పుస్తకం రాయిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏలియా బాగు చేసిన యెహోవా బలిపీఠం అంటే ఏంటి ప్రభు అంటే, ప్రభు అన్నాడు నా ప్రణాళికను కాదని ఆమె వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి సంతానం కలిగి ఇప్పుడు ఉంది కదా, నా ప్రజలు కూడా ఇప్పుడు నన్ను కాదని బలిపీఠాన్ని, ప్రార్థన బలిపీఠాన్ని అలా కూలదోసి నన్ను కాదని అలా వెళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితి నీకు అర్థం కావాలనే ఆ అనుభవం నీ జీవితంలోకి వచ్చింది అన్నాడు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చాలా బాధపడ్డాను ఆ పరిస్థితులను బట్టి. ఈ గాయం భరించుటకు అనే పాట రాసుకున్నా. మొట్టమొదటిగా ఆ సంగతి ఆమెకు పెండ్లయింది అన్న సంగతి తెలిసినప్పుడు ఈ గాయము భరించుటకు ఎంతంటే అలా గుండె ఆగి మళ్ళీ స్టార్ట్ అయింది. అంతగా వేదన పడ్డాను.
తర్వాత దేవుడు ఈ మధ్య కాలంలో చెప్తా ఉన్నాడు, ఆ గాయాన్ని అప్పుడు పెట్టింది ఈ పుస్తకం రాయటానికి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిదీ మేలేనండి. ప్రభు యొక్క సంకల్పంలో ఆయన అనుకున్నటువంటి విలువైన పని జరిగించుకోవటానికి ఇట్లా అన్నిటి విషయాలు రాజీ పడి దేవుని కృపను బట్టి నా పక్కన నిలబడి సహచరిణిగా సాటి అయిన సహాయంగా ఉండగలిగే వ్యక్తి ఎవరో ప్రభు చిత్తం. నాకు నేనుగా ముందు అడుగు వేయలేను, కానీ నా ప్రభు చెప్పింది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆమెను హల్లెలూయా. ఆయన చెప్పింది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇంకా ఎన్నాళ్ళరా బాబు నెరవేర్చేదంటే, నువ్వు నేను అనుకున్నదైతే 2009లోనో 2008లోనో పెళ్ళి అయిపోయాయి. ఈ పాటికల్లా ఈడుకు వచ్చినటువంటి పిల్లలు ఉండేవాడు. కానీ ఆ దేవుడి సంకల్పం అప్పుడు గాల, దాన్ని కట్ చేశాడు. ఇది ఇప్పుడు దాకా తెచ్చుకున్నాడు దేవుడు ఆశీర్వాదం కోసమే. ఆనాడే పెండ్లైనడితే శాపగ్రస్తమైన సంతానము, శాపగ్రస్తమైన కుటుంబ వ్యవస్థ వంశంగా నడుస్తూనే ఉండేది. నా ప్రభు లేట్ చేయటం వల్ల మా పితరులు తెచ్చిపెట్టినటువంటి శాపాన్ని నుంచి విడిపించాడు, నిత్య నిబంధన చేశాడు. మరి ఈ ఆశీర్వాదం అప్పుడు వచ్చేది కాదుగా. ఆలస్యం యేసుక్రీస్తునందు అమృతమే. ఆమెన్ హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి.